హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ఆర్జే మెంటర్. స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మనకి ఏంటంటే ఈ వీడియోలో మీకు సీశాబ్ అంటే ఏంటి అంటే ఇటువంటి డీటెయిల్స్ మీకు వివరిస్తాను. సీశాబ్ అంటే ఇది కూడా ఎవరైతే జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి జొసా అనేది ఏంటంటే జొసా 5 రౌండ్లు ఉంటాయి. సీశాబ్ అనేది ఏంటంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. ఈ సీశాబ్లో మనకి ఏంటంటే జొసా కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు సీశాబ్లో భర్తీ చేస్తారు. ఎవరైతే జేఈ మెయిన్లో ర్యాంకులు వచ్చిన వారికి అడ్వాన్స్లో ర్యాంకులు వచ్చిన వారికి జొసాలో కౌన్సిలింగ్ జరుగుతుంది. సీశాబ్లో మాత్రం ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ జొసాలో 5 రౌండ్లు ఉంటాయి. 5 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఆ సీట్లు సీశాబ్లో కన్వర్ట్ అవుతాయి. సీశాబ్లో కన్వర్ట్ అయిన తర్వాత సీశాబ్లో ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. మనకేంటంటే ఇంకా జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి రేపు ఈవినింగ్ 5 గంటలకి 3rd రౌండ్ సీల్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇంకా ఈ 3rd రౌండ్ అయిపోతుంది. ఇంకా 2 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లు అయిపోయిన తర్వాత మొత్తం 5 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ సీట్లు ఎక్కడెక్కడ ఇంకా మిగిలిపోయి అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి సీశాబ్ కన్వర్ట్ చేస్తారు. ఈ సీట్లన్నీ కూడా ఈ సీశాబ్ కన్వర్ట్ చేసిన తర్వాత సీశాబ్లో ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. ఐఐటీ సీట్లు మిగిలిపోతే అలా పక్కన పెట్టేస్తారు, అది మరి భర్తీ చేయరు. ఆ విధంగా ఏంటంటే సీశాబ్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. ఈ సీశాబ్ ద్వారా జొసాలో మిగిలిపోయిన సీట్లన్నీ కూడా సీశాబ్ కన్వర్ట్ చేసి సీశాబ్లో మళ్ళీ 2 రౌండ్లు వాళ్ళు కండక్ట్ చేసి మిగతా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ మిగిలిపోయారో సీశాబ్లో వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. దానికి సంబంధించి షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎప్పుడంటే జొసా కౌన్సిలింగ్ అయిపోయిన 2-3 రోజుల తర్వాత సీశాబ్లో వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్లో మళ్ళీ సీశాబ్లో స్టూడెంట్స్ ఎవరైతే సీట్లు కావాలనుకుంటున్న స్టూడెంట్స్ సీశాబ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కొత్తగా మళ్ళీ సీశాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పీజీ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ వివరిస్తాం. దానికి స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే మనకి షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి సీశాబ్కి సంబంధించి సీశాబ్ అంటే ఏమిటి మీకు ప్రస్తుతానికి ఇప్పుడు నేను మీ వీడియోలో తెలియజేస్తాను. సీశాబ్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. ఏదైతే సీశాబ్ ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి జొసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 2024 సంబంధించి జొసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఆ సీట్లన్నీ కూడా సీశాబ్లో కన్వర్ట్ అవుతాయి. సీశాబ్లో కన్వర్ట్ అయిన తర్వాత సీశాబ్లో 2 రౌండ్లు స్పెషల్ రౌండ్ వాళ్ళు రిలీజ్ చేసి ఈ సీట్లన్నీ కూడా స్పెషల్ రౌండ్ ద్వారా భర్తీ చేస్తారు. ఆ విధంగా ఏంటంటే సీశాబ్ అనేది పనిచేస్తుంది. ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఇప్పుడు మనకి జొసాలో సీట్లు రాని వాళ్ళకు కూడా సీశాబ్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా వాళ్ళు కేటగిరీ ర్యాంక్ పరిగణనలోకి తీసుకోరు. సీశాబ్లో ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా మాత్రమే సీశాబ్లో సీట్లు భర్తీ చేస్తారు. ఆ విధంగా ఏంటంటే జొసాలో సీట్లు రాని స్టూడెంట్స్ సీశాబ్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా వాళ్ళు సీట్లు భర్తీ చేస్తారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సీశాబ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఫీజు పే చేయాలి. జొసాకి అయితే మనం రూపాయి కూడా కట్టక్కర్లేదు. రిజిస్ట్రేషన్ అప్పుడు రూపాయి కట్టక్కర్లేదు. మనకి సీట్ వచ్చినప్పుడే మనకి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది ఉంటుంది. సీట్ యాక్సెప్టెన్స్ పే చేస్తాం. అంటే సీట్ వచ్చినప్పుడు జొసాలో. సీశాబ్లో అలా కాదు, మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజు 4000 కట్టాలి. అదేవిధంగా స్పెషల్ ప్రాసెస్ అని ఎస్ఏఎఫ్ అని ఒకటి ఉంటుంది, అది 40,000. అది ఏ విధంగా ఏంటనేది డీటెయిల్స్ మీకు క్లియర్గా తర్వాత దానికి జొసా కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత సీశాబ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత సీశాబ్ గురించి స్పెషల్గా మీకు ఏంటంటే ఎంత ఫీజు కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే దానికి 2 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో మనకి సీట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు కాలేజీలో జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత మీరు కాలేజీలో సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత మీకు సీట్ వచ్చింది అనుకోండి. సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చినప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వకపోతే కాలేజ్ జాయిన్ అవుతానంటే సెకండ్ రౌండ్కి వెళ్ళండి. లేదంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో సీశాబ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఆ కాలేజ్ జాయిన్ అయిపోండి. మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళారనుకోండి, సెకండ్ రౌండ్కి మీరు సీట్ వచ్చినప్పుడు మీకు కాలేజీ నచ్చక మీరు జాయిన్ అవ్వాలనుకోండి, అమౌంట్ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దానికి ఇంకా ఫుల్గా డీటెయిల్స్ మనకి ఇంకా వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. ఆ విధంగా ఏంటంటే ఇది మాత్రం కన్ఫర్మ్. సీశాబ్లో 2 రౌండ్లు ఉంటాయి. సీశాబ్లో సీశాబ్లో జాయిన్ అవుదాం, సీశాబ్ ద్వారా మీరు సీటు పొంది కాలేజీ జాయిన్ అవుదాం అనుకున్నవారు ఫస్ట్ రౌండ్లో వచ్చింది మాత్రమే జాయిన్ అయిపోండి. సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఆ అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం లేదు.
ఆ విధంగా ఏంటంటే జొసాలో మనం స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రూపాయి కూడా కట్టక్కర్లేదు. సీసాపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫీ 4000, తర్వాత స్పెషల్ ఫీ అని వేరే ఉంటుంది. స్పెషల్ ఆ ఫీ కూడా కలిపి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే సీట్ యాస్ రెఫరెన్స్ ఫీ అని వేరే ఉంటుంది. అది కలిపి సీసాపు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీరు పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే మీరు ఏంటంటే జొసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీసాప్లో జొసా కౌన్సిలింగ్ 5 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత సీసాప్లో 2 స్పెషల్ రౌండ్లు ఉంటాయి. ఆ స్పెషల్ రౌండ్లకి మేము వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే స్పెషల్ రౌండ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రౌండ్లోనే సీట్ వస్తే జాయిన్ అయిపోండి. ఎందుకంటే సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు మీ సీట్ వచ్చింది అనుకోండి, జాయిన్ అవ్వలేదుకోండి, మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. దానికి పూర్తిగా మనకి డీటెయిల్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఆ విధంగా ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా వివరిస్తాను. మీరేంటంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ రేపు ఈవినింగ్ జొసాకు సంబంధించి థర్డ్ రౌండ్ రేపు ఈవినింగ్ 5 గంటలకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అవుతుంది. ఎవరైతే జొసా కౌన్సిలింగ్ లాస్ట్ వరకు 5 రౌండ్ల వరకు సీట్ రాలేదో 5వ రౌండ్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు జొసాలో సీట్ రాకపోతే సీసాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. సీసాప్ ఇంకా మనకు షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. ఆ విధంగా ఏంటంటే సీసాప్లో మీరు ఒకవేళ మీకు సీట్ పొందాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడే 4000 ఫీజు కట్టాలి. దాంతోపాటుగా స్పెషల్ అడ్మిషన్ ఫీ అని వేరే ఉంటుంది, దాన్ని కలిపి పే చేయాలి. అవి డీటెయిల్స్ అని కూడా మీకు స్పెషల్గా ఇంకో వీడియో చేస్తాను. ఆ విధంగా ఏంటంటే ఫాలో అవ్వండి స్టూడెంట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే.